నంద్యాల ఉప ఎన్నికని అధికార విపక్షాలు తేలికగా తీసుకోవడం లేదు. అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలుగా చంద్రబాబు దీన్ని కన్సిడర్ చేస్తున్నారని అక్కడ యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల్ని చూస్తుంటేనే తెలుస్తోంది. 3 ఏళ్లుగా తమ ప్రభుత్వం చేస్తున్న పాలన జనాలకి నచ్చి నంద్యాలలో సూపర్ మెజార్టీ ఇచ్చారని అనిపించుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందర ఉన్న ప్రధాన లక్ష్యం కాగా టీడీపీ పాలన అంతా తుస్సని నిరూపిస్తూ ఇక్కడ గెలవాలి అనేది వైకాపా ఎత్తుగడ. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ ధన ప్రవాహం మాత్రం ఈ ప్రాంతాల్లో ఏర్లై పారుతోందని చెప్పొచ్చు. అధికార పక్షానికి తగ్గట్టుగా ప్రతిపక్షం కూడా ఇక్కడ ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతోందని లోకల్ జనాలే చెబుతున్నారు. అభివృద్ధి పనుల పేరిట టీడీపీ ఇప్పటికే బోలెడంత నిధులు ఇక్కడ గుమ్మరించింది. 500 కోట్లతో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాల అభివృద్ధి గడిచిన అతి తక్కువ వారాల కాలంలో పూర్తి చేసింది ప్రభుత్వం. ఇక అనధికార లెక్కల ప్రకారం చూసుకుంటే అధికార పార్టీ 40 కోట్ల వరకు ఈ ప్రాంతంలో పెడుతోంది అని టాక్. గ్రామ స్థాయి నుంచి టీడీపీకి టీడీపీ, వైకాపాకి వైకాపా ఎంత ఖర్చు పెడితే సీటు గెలవచ్చు అని సెపరేట్ సర్వేలు చేయించుకుని మరి ఓటర్కి ఇంత అని లెక్కేసి ఖర్చు పెడుతున్నట్టు నంద్యాల లోకల్గా టాక్ వినిపిస్తోంది. వైకాపా పెట్టుకున్న బడ్జెట్ 30 కోట్ల రూపాయలని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సొమ్ము పంపిణీ విషయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే పలువురు నాయకులపై డేగ కన్నేసి ఉంచారని ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.